అంటే బయట పడాలన్నది అనుకరించాలన్నది రెండు ఒక రకమే. ఆ రెండు కోరికలు కూడా పైకి వేరువేరుగా కనిపిస్తున్నా అవి మౌలికంగా ఒకటే. అవి మౌలికంగా ఒకటే అయినప్పుడు మీరు స్వేచ్ఛ కోసం వెతకడం వృధా. ఎందుకంటే మీరు ఒక విధానం నుంచి మరో విధానానికి వెళ్తున్నారు అనంతంగా. అదేం కొత్త విషయం, గొప్ప విషయము లేదా బెటర్ కండిషన్. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ అన్ని కండిషనింగ్లు బాధాకరమైనవే. ఈ కోరిక ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే దాని వల్ల అది కూడా కండిషనింగే. ఈ కోరిక మీరు అవగాహన చేసుకోవాలి. ఇక్కడితో అయిపోయింది. ఆ కోరికను అవగాహన చేసుకుంటే ఆ ఏంటి అన్నది అర్థమవుతుంది. అంటే నాకు ఫ్రీగా అవ్వాలన్నది ఒక కోరికే, నేను అనుకరించకూడదన్నది కోరికే. ఈ రెండు కోరికలు ఒకలాంటివే. అయితే మీరు బయటపడాలంటే కోరికను అవగాహన చేసుకోవాలంటున్నారు. ఇక్కడితో ఈ టాపిక్ అయింది. నారాయణ గారు, మీకు అర్థమైందా? అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను. నాకు మీరు ఏమన్నారు ఇక్కడ వర్షం గోలలో వినపట్టలేదు. అంటే ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు అనుకరణ అన్నది నేను మామూలుగా మేము అనుకరించడానికి అలవాటైపోయాం. రెండు ముక్కల్లో చెప్పేస్తాను. సాంప్రదాయం, చిన్న వయసు నుంచి అలాగే పెంచబడ్డాం. అయితే ఈ అనుకరణ అన్నది మీ లెక్చర్స్ విన్నాక నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అప్పుడు నేను కొన్నాళ్ళు వదిలేసాను. తర్వాత ఆలోచించుకుంటే ఇందులోంచి బయటపడాలి అనే సంగతి నాకు అర్థమైంది. అది ఎంత అవసరమో నాకు అర్థమైంది. అందుకని నాకు ఇప్పుడు బయటపడాలన్న కోరికతో నేనున్నాను అని ఏం చెయ్యాలన్నట్టుగా వచ్చారు. అప్పుడు కృష్ణమూర్తి గారు ఏం చూపిస్తున్నారంటే మీకు ఆ బయట పడాలి అంటే ఆ అనుకరణలోంచి అనుకరించాలి అన్నది కోరిక ఎలాంటిదో, అనుకరణలోంచి బయటపడాలన్న కోరిక మౌలికంగా రెండు కోరికలు ఒకలాంటివే. అయితే ఎలా బయటపడతాం? ఆ కోరికను అవగాహన చేసుకోండి అంటున్నారు. అర్థమైందా? అంటే మనం అవగాహన చేసుకుంటే అప్పుడే బయటపడగలం. అంటే కోరికని అవగాహన చేసుకోవడం అంటే ఎలా మేడం, కొంచెం వివరించండి. ఏంటండి? కోరికని అవగాహన చేసుకోవడం అంటే అంటే ఎలా, ఇప్పుడు కొంచెం నాకు ఒకసారి. బయటపడాలి అని ఉంది. ఏంటి ఓకే దాన్ని మనం అటెన్షన్ తో చూడగలిగితే మనకు అర్థం అవుతుంది. అంటే ఓకే అలాగే నేను అనుకరించాలి అన్నది ఒక కోరిక, అనుకరణ నుంచి బయటపడాలని కదా. ఆ రెండు మౌలికంగా ఒకటే గనక ఈ కోరికని మనం ఏ కోరికనైనా అవగాహన చేసుకుంటేనే మనం అందులోంచి బయటపడగలం. ఓకే ఓకే అవగాహన ఎలాగా? మళ్ళీ మనస్సుతో కాదు, మనస్సును నిశ్చలం చేసి చూస్తే అవగాహన అవుతుంది. ఓకేనండి. అర్థమైందా నారాయణ గారికి ఇప్పుడు? అర్థమైంది. అంటే మనం చూడండి, మామూలుగా మన అందరం కూడా పూజ చేయకపోతే ఏమిటైపోతుందో అలా కొన్ని అనుకరిస్తాం. మనం అమ్మో హోమం చేయకపోతే ఏమైపోతుందో అంటే ఉదాహరణగా, లేకపోతే ఫలానా ఊరికెళ్ళి ఆ తిరుపతి షిరిడి వెళ్ళకపోతే ఏమైపోతుందో ఆ భయాలన్నీ మనకి ఇన్గ్రెయిన్ గా, అంటే మన లోపల లోపల చొచ్చుకుపోయి వాటి వల్ల మనం బాధపడుతున్నాం అనే సంగతి మనకు తెలియదు. ఆయన ఎప్పుడైతే కృష్ణమూర్తి గారు లెక్చర్ విన్నారో అనుకరణ ఇలా ఎన్నో అనుకరిస్తున్నాం, అలా వాళ్ళు చేస్తున్నారు మనం చేసేయాలి, చేయకపోతే ఏంటైపోతుందో నాకు మాత్రం అంటూ ఒక భయం, భద్రత రహితమైన భావన ఉంటుంది. అందువల్ల మనం ఇలాగ మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం ఎన్నింటికో బంధీకృతం అయిపోయాం. మనం స్వేచ్ఛగా లేము. అయితే ఇలా అనుకరించాలి అలా వాళ్ళు చేశారు నేను చేసేయాలి, అలా వాళ్ళు పూజలు చేస్తున్నారు ఆ టైంకి నేను పూజ చేయాలి, ప్రసాదం పెట్టేయాలి, అన్ని చేసేయాలి, లేకపోతే నాకేమైపోతుందో. ఇలాంటి అనుకరణలు అలా ఒకటి కాదు, పూజల అనుకరణే కాదు, అలాంటి ఎన్ని అనుకరణల్లో ఉన్నాయి మనకి. ఈ అనుకరణలు ఆయన కొన్నాళ్ళ గ్రహించింది ఏంటంటే ఈ అనుకరణలోంచి బయటపడడం చాలా అవసరం. అప్పుడే మనం స్వేచ్ఛాయుతమైన జీవితం, అప్పుడే మనం సత్యాన్ని పొందగలం. కండిషనింగ్లో మనకి అనుకరణలు కండిషన్ చేసేసాయి. అవి తప్ప మనం ఇంకో రకంగా ఆలోచించలేము, ఉండలేకపోతున్నాం. మన నిత్య జీవితం మనం చూసుకున్నా సరే
అందుకని మనం అసలైన దైవానికి లేదా సత్యానికి దూరం అయిపోతున్నాం అనే విషయం గ్రహించినప్పుడు అందులోంచి బయటపడాలి అనే ఉద్దేశ్యం మొదలవుతుంది. అది మొదలైన తర్వాత అది కూడా కోరికే. అప్పుడు ఆ కోరికని మనం అవగాహన చేసుకోవాలి. నేను ఎందుకు బయటపడాలి అలాగా అంటే మళ్ళీ మనస్సుతో కాకుండా అది మనని ఎలా బంధిస్తోందో తెలిస్తే అందులోంచి బయటపడతాం, మొత్తం అందులోంచి బయటపడిపోగలం. దాన్ని అవగాహనేనండి. ఇప్పుడు అనుకరించాలన్న కోరికని అవగాహన చేసుకున్నా అందులోంచి బయటపడిపోగలం. అర్థమైందా? మనం అందరం కూడా ఎన్నో నమ్మకాలతో జీవిస్తున్నాం. అవి లేకపోతే మనం మనుగడ లేదన్నట్టు అయిపోయాం. అవన్నీ మనని అసలైన దైవాన్ని చూడకుండా అడ్డుతున్నాయన్న విషయం మనం మర్చిపోతున్నాం. ఈ పాయింట్ అర్థమైందా? ఆ నమ్మకాల ఏమన్నా అద్దాలతోటే చూస్తాం గాని దైవాన్ని లేదా సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఎలా అనుకుంటాం, ఆ పూజ చేస్తేనే దైవం మనకు దొరుకుతాడు, ఆ పర్టికులర్ పద్ధతులు పాటించకపోతే మనకు దైవం, అలాగ కండిషన్ అయిపోయాం. ఇప్పుడు మీకు అర్థమైందా? నేను చెప్పిన తర్వాత ఎంతమందికి అర్థమైంది? నారాయణ గారికి అర్థమైందా? అర్థమైందమ్మా. రమణకు అర్థమైందా? తెలిసింది మేడం. నారాయణ గారి ముందు మీకు టైం అయిపోతుందని మీకు ముందు ఛాన్స్ ఇస్తున్నాం. మీకు కాలేజీకి వెళ్ళాలేమో కదా, చెప్పండి. అలాగే అలాగే అలాగే. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఎందుకంటే ఇది కండిషనింగ్ అండ్ అర్జ్ టు బి ఫ్రీ. ఎందుకంటే మనకి కండిషనింగ్ అంటే ఒక కండిషనింగ్ కాదు, మేడం గారు చెప్పినట్టు అనేక రకాలైనటువంటి కండిషనింగ్స్ మనం ఉన్నాయి. ఈ కండిషన్స్ లో ఇందులో ఉండి మనం ఏంటంటే దైవాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, మనం ఏదో ముందుకెళ్ళాలని చెప్పి మనం అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే మనం ఏదో ఒక చెట్టుకో దేనికో ఒక తాడుతో కట్టబడబడి నేనేదో ప్రయాణం చేసేయాలనుకున్న టైపులో మనం ప్రయాణం చేస్తున్నాం తప్ప ఈ కండిషన్ ఎప్పుడైతే బయటపడామో అప్పుడే మనకి సత్యం అర్థమవుతుంది అనే విషయాన్ని మనకి కృష్ణమూర్తి గారు చెప్తుంటారు. అలాగే కృష్ణమూర్తి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు మనకి, అండర్స్టాండింగ్ ద సొల్యూషన్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. అన్ని సమస్యలని మీకు ఉన్నాయి కాబట్టి ముందు అవగాహన అంటే ఇప్పుడు నేను కండిషన్ లో ఉన్నాను, నేను ఫ్రీ అయిపోవాలి అంటే నేను ఫ్రీ అయిపోవాలనేది కూడా ఒక కండిషనింగ్. అందుకే ఏం చేయమంటున్నాడంటే కోరికని అవగాహన చేసుకోమంటున్నాడు ఆయన. అంటే నా కోరిక ఏంటి అన్నటువంటి దాన్ని బాగా అవగాహన, అంటే నేనున్న స్థితి ఏంటి, నేను అవబోయే స్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనకు అవగాహన చేసుకోవాలి. అవగాహన ఎప్పుడు వస్తుందంటే మనసు ఆయన సంచలంగా ఉన్నప్పుడు పరిస్థితులు అవగాహన ఒకసారి వచ్చేటువంటి వినండి. అవకాశం. నారాయణ గారు, ఆయనకి కండిషనింగ్ నుంచి ఫ్రీ అవ్వాలన్న కోరిక వచ్చింది, మనమేమో కండిషనింగ్ నే అవగాహన చేసుకోవాలి అవును కదా. మనకి కండిషనింగ్ నుంచి ఫ్రీ అవ్వాలని ఇంకా రాలే. అసలు వాట్ ఈస్ దిస్ కండిషనింగ్ అని అవగాహన చేసుకోవాలి. అవును ఆయన రియలైజ్ ముందుగా చేశాడు మన కండిషనింగ్ కండిషన్ తన్ని చాలా ఇబ్బంది పెడుతోంది, ఆ కండిషనింగ్ నుంచి నేను బయటపడాలి అని అతను రియలైజ్ చేశాడు. అందుకని ఆ కోరికని అవగాహన చేసుకోమన్నారు. మనకి కండిషనింగ్ నే అవగాహన చేసుకోవాలి. ఎలా మనం కండిషన్ అయిపోతున్నాం అంటే ఆ పూజ చేయలేకపోతే ఏంటో అయిపోతుందని భయం, ఆ భయం వల్ల చేస్తున్నాం. అంటే ఫలితం కోసం తపన, వీటి వల్ల మనం చేస్తున్నాం. అక్కడ అవన్నీ ఉన్నప్పుడు దైవ సాక్షాత్కారం ఎలాగవుతుంది ఏమంటారు? కానీ అదే దైవం అనేసి మనం తృప్తి పడిపోతున్నాం. అదే 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 దైవం తృప్తి పడిపోతున్నాం. సో ఈ కండిషనింగ్ అంటే రియల్ గా మేడం గారి దగ్గర మేము చాలా సందర్భాలలో, ఎందుకంటే మేడం గారి దగ్గర తగులాడి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. బాబా గారికి సాయంత్రం ఆరతి ఇవ్వకపోతే అని చెప్పి 5 గంటలకు బయలుదేరి మేడం గారు వచ్చే సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మేడం గారు అంటే నారాయణ గారు మీ బాబా గారు ఏమైనా అక్కడే ఉన్నారా మీ పీఠంలోనే, ఇక్కడ లేరా బాబా గారు అంటే, ఆ తర్వాత మేడం గారు ఇంటికి వెళ్ళి మళ్ళీ మేడం గారి ఇంటి దగ్గర కూడా సాయంత్రం 6 గంటలకు ఆరతి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ ఆరతి ఇవ్వకపోతే నాకు ఏటి అయిపోద్దని ఒక పెద్ద కండిషనింగ్ అన్నమాట. ఆ తర్వాత ఆ సహచర్యంలో ఇవన్నీ అర్థం చేసుకుని, అంటే నేను ఎంత కండిషనింగ్ లో ఉన్నానో తర్వాత అర్థమైంది. ఆ తర్వాత నేను ఆరతి ఇచ్చినా ఆరతి ఇవ్వకపోయినా
ఎన్ని రోజులు ఆరతలు అవ్వకపోయినా నాకు ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదమ్మా అంటే ఇలాంటి అనేక రకాలైనటువంటి ఒక కండిషనింగ్స్ అన్నమాట. అంటే రకరకాలైనటువంటి కండిషనింగ్స్ అంటే అంటే ఆ ముందు మీరు అన్నట్టు మనం ఏం చేయాలంటే ముందు మనం ఉన్న కండిషనింగ్ ఇప్పుడు ఆ కండిషనింగ్ ముందు అర్థమైంది. ముందు మన కండిషన్ ఇప్పుడు ఎందుకంటే రకమైనటువంటి సాంప్రదాయాలు అలవాట్లు ఇవన్నీ ఏంటంటే అలా చిన్నప్పటి నుంచి అలా జర్నీ చేస్తున్నాయి. ఇలాంటి కండిషనింగ్స్ రమణ మహర్షి ఒక ఎన్లైన్మెంట్ అయినటువంటి తర్వాత వాళ్ళ అమ్మగారి వాళ్ళ కూడా ఇంకోటి ఆ తెలుసా, రమణ మహర్షి నా అనేకమైనటువంటి గురించి ఇబ్బందులు వచ్చింది. ఎదుర్కొన్నటువంటి రోజులు. అక్కడికి వెళ్ళి పుట్టలో పాలు పోయకపోతే అవి ఏమి చేసేస్తాయో భయం. అదే ఇలా ఏంటంటే అంటే ఒక రకమైన కండిషనింగ్ కాదమ్మా అంటే అనేక రకాలైన కండిషనింగ్స్. అంటే ఈ కండిషనింగ్స్ మనకి అంటే అందులోంచి ముందు నేను కండిషన్ ఉండాలనేటువంటి ముందు మనకు అర్థం అవ్వాలమ్మా. ఇప్పుడు అర్థమైన తర్వాత అందులోంచి ఎలా బయటపడాలనే దానికి మనకు అప్పుడు అది కూడా అంటే 2 కోరికలు అని చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. కాబట్టి ఏం చేయాలంటే దాన్ని మన ఆ కోరికని అవగాహన చేసుకోవాలి. ముందు నేను కండిషనింగ్ ఎలాంటి కండిషనింగ్స్ ఉన్నానో అర్థం అవ్వదు. అంటే ప్రతిరోజు 9 గంటలకు నేను పూజ చేయాలి. ఈరోజు 9 గంటలు పూజ చేయకపోతే ఏటైపోతుందో. ఎందుకంటే కొన్ని సందర్భాలలో రాత్రి తెల్లవారి 11 లేక 11:30 అయినా సరే కంపల్సరీ నేను పూజ చేసిన తర్వాత నేను టిఫిన్ చేయాలి. ఇలా రకరకాలైనటువంటి అనేకమైన కండిషన్లు ఉండేవన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మార్నింగ్ పూజ చేయకపోతే ఆ రోజు టిఫిన్ చేయడం మానేయడం, లేదా మధ్యాహ్నం హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది చేయడం. అంటే ఇలా రకరకాలైనటువంటి కండిషనింగ్స్ అన్నమాట. అంటే ఇలాంటి అన్ని రకాలైన కండిషనింగ్స్ అంటే తర్వాత అంటే నేను ఎంత కండిషనింగ్ నుండి నేనేది భగవంతుని తెలుసుకోవాలి నేను ప్రయత్నిస్తాను నాకు బాగా అర్థమైంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కండిషనింగ్ నేను ఉన్నానంటే ముందు కండిషన్ మనకు అర్థం అవ్వాలి. అప్పుడు దాన్ని ఎలా అంటే ఆ అవగాహన ద్వారా అప్పుడు ఏంటి నేనేంటి దాని నుంచి ఫ్రీ అవ్వాలి. దాని నుంచి ఫ్రీ అవ్వాలంటే ఏంటి ఇది కోరికే, నేను ఫ్రీ అవ్వాలి అది కోరికే. ఈ 2 కోరికలను అవగాహన చేసుకోమన్నారు కృష్ణమూర్తి గారు. ఎప్పుడైతే మనం అవగాహన రావాలంటే మనకి ఏం చేయాలంటే మనసు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే, నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి మనం అవగాహన వస్తుంది. దానికి కృష్ణమూర్తి గారు మనకి ఏమన్నారు, మనకి మొమెంట్ టు మొమెంట్ అవేర్నెస్ అన్నమాట. ప్రతి క్షణక్షణం మన లోపల ఏం జరుగుతుందో మనం చూసుకోగలిగిన నాడే ఫుల్ అటెన్షన్ అన్నమాట. అటెన్షన్ ఎప్పుడైతే మనం పే చేసామో అప్పుడు మాత్రమే మనలో ఏం జరుగుతుందో మనకు ప్రతి క్షణం మనం చూస్తుంటాం. నిజమైనటువంటి సాధన అంటే అది నిజమైనటువంటి సాధన. అంతే తప్ప ఏదో తెల్లవారి నేను 1 గంట ధ్యానం చేశాను, 1 గంట పూజ చేశాను, 1 గంట పారాయణం చేశాను, ఇదేది కూడా సత్యం వైపు మనల్ని ప్రయాణం చేసేటువంటి అవకాశం లేదనేటువంటి సంగతి అయితే మాత్రం అంటే మేడం గారి సత్సంగాలు ఇది మాత్రం బాగా అర్థమైందమ్మా. కాబట్టి ఇప్పుడు మనం చాలా కండిషన్స్ ఇప్పుడు మేము ఫ్రీ అయ్యాం. లేకపోతే సంవత్సరానికి 2 సార్లు షిరిడి వెళ్ళేవారు. ఆ సంవత్సరం షిరిడి వెళ్ళడాన్ని అయిపోయింది. నేను షిరిడి వెళ్ళినా షిరిడి వెళ్ళకపోయినా, నేను ఎక్కడ ఉన్నా ఆరతి ఇచ్చినా ఆరతి ఇవ్వకపోయినా, ఎలా ఉన్నా సరే నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నామండి. కొన్ని కండిషన్స్ ఫ్రీ అవ్వటం వల్లనే అప్పుడు మనకి ఒక ఫ్రీగా అంటే హాయిగా ఉన్నాం తప్ప లేకపోతే ఇన్ని రకాల కండిషన్స్ అనేకమైన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మనం అంటే కృష్ణమూర్తి గారి యొక్క ఫిలాసఫీ మనకి కొంచెం ఒక 10% లేదా ఒక 5% మనకు అర్థమైనా సరే చాలా కండిషన్స్ నుంచి ముందు బయటపడి మనం సత్యం వైపు ప్రయాణించేటువంటి గొప్ప అవకాశం వస్తుందమ్మా. ఇది నా స్వానుభవంతో చెప్పినటువంటిది. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం మేడం గారికి నమస్కారాలు. గురువం తత్సత్. ఓకే, అర్థమైంది కదా, సంతోషం. వసంతలత ఉన్నావా? ఉన్నాను. ఉన్నాను. మనకి అలా కాదు, ఒకసారి అందరూ వినండి. మనం ఏమోని ఎన్ని విన్నా కొన్ని వదలటం లేదు. ఎందుకంటే మనకి భయం ఉంది, అవన్నీ చెయ్యకపోతే ఏంటి అయిపోతుంది. ఎందుకంటే దానికి కథలు ఏర్పాటు చేస్తారు భయం వచ్చేటట్టు. అవన్నీ వదిలితే గాని అసలైన దైవం మనకి దొరకదు. ఓకే, అవును. అది ఒకటి ఫియర్, ఒకటి ఇంకోటి ఏంటంటే మనం ఇలా దాటుకొని మనకి ఒక రకమైనటువంటి ఆశ, కోరిక ఉంటుంది. అంటే దానివల్ల ఏమైనా నాకు ఉపయోగం జరుగుతుంది అనేటువంటి ఒక కోరిక. ఇది కూడా జరుగుతుంది. అదే ట్రెడిషన్ ద్వారా చెప్పబడ్డాం, అది కండిషనింగ్. అంటే ఫియర్ ఒక్కటే కాదు, మనం చేసే ట్రెడిషన్స్ ఫాలో అయ్యేటువంటి రిచువల్స్ ఇవన్నీ ఒక భయంతోనే కాదు. ఇప్పుడు ఈ కర్మలు చేయకపోతే ఎక్కడ పాపం వస్తుందో అనేటువంటి ఒక భయం కాకుండా, ఈ కర్మలు చేస్తే నేను ప్రాస్పర్ అవుతాను కదా అనేటువంటి ఆశ, ఈ 2 ఎలిమెంట్స్ ఈ కండిషనింగ్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందులో అనుకుంటానండి, నాకు మనకి ఉండే నమ్మకాలు అనుకుంటాను నేను. అవి ఎక్కడి నుంచి? అదే మన పెంపకంలోంచి. అదే
నమ్మకాలు. అవి ఎక్కడి నుంచి సో ఏర్పడ్డాయి? నేను మన సాంప్రదాయం నుంచే ఏంటంటే వచ్చాయి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అంటే నాకు చెప్పింది బాగుంది ఇలా అతను ఎవరైతే ఒక మాట మాట్లాడుతున్నారో కృష్ణమూర్తి గారితో అతనికి అర్థమైంది. నేను ఈ కండిషన్ అంటే పాస్ట్ తాలూకా సొసైటీ తాలూకా ట్రెడిషన్స్ ఫాలో అవుతూ అది అవ్వకపోతే ఏమిటవుతుంది అని మొదట ఉండేదాన్ని. నాకు ఇప్పుడు బోధపడింది ఏంటంటే నేను అవన్నీ ఒక రకమైన కండిషనింగ్ ఆఫ్ ద మైండ్, దాని నుంచి నేను బయటపడాలి, అప్పుడు నాకు సుఖం వస్తుంది అని. అయితే కృష్ణమూర్తి గారు ఇక్కడ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే రెండు ఒకటే. రెండు అంటే నువ్వు కండిషనింగ్ లో ఉన్నప్పుడు మనస్సు రెస్ట్లెస్ గా ఉంటుంది, కోరికతో నిండి ఉంటుంది. దాని నుంచి ఫ్రీ అవుదాము అనుకునేటప్పుడు కూడా మనస్సులో కోరిక కండిషనింగ్ లో ఉంటుంది. ఇప్పుడు ఉన్నప్పుడు అతను ఏం దానికోసం కోరిక రెస్ట్లెస్ గా అంటే ఉన్నాడు. విను, కండిషనింగ్ లో ఉన్నప్పుడు బాగా అనుకరించాలన్న కోరిక. అదే అదే ఇప్పుడేమో అతనికి అర్థమైన తర్వాత వచ్చేటువంటి మానసిక స్థితిలో కూడా రెస్ట్లెస్నెస్ ఉంది. అది ఆయన పాయింట్అవుట్ చేశారు. రెండు తాలూకు మూలం ఒకటే, కోరిక అనేది. నువ్వు ఈ కోరిక తాలూకు స్వభావాన్ని అర్థం చేసుకున్నట్టయితే నువ్వు ఆటోమేటిక్ గా ఫ్రీ అయిపోతావు. అది అని తర్వాత ఇప్పుడు ఈ ఆచారాలు అవన్నీ మనం పాటిస్తున్నాము. అసలు మా ఫ్రీ మైండ్ తో మనం కానీ పాటించామంటే ఆ రకమైన ఇది ఉండదు. అంటే ఇది ఒక ఆచారం సుమి అనే ఒక జస్ట్ ఏదో కర్మకాండగా, అంటే అది చెయ్యకపోతే ఏదో ఇమోషనల్ అటాచ్మెంట్ లేకుండా అవి చేస్తే దానివల్ల మానసిక స్థితిలో ఏమి తేడా ఉండదని అనిపిస్తుంది. అది ఫైనల్ మానసిక స్థితిలో తేడా ఉండకపోవడం కాదు, దైవాన్ని పొందాలంటే ఇవన్నీ వదిలేయాలి, ఈ కండిషనింగ్ వదిలేయాలి, ఈ అనుకరణలు వదిలేయాలి. రెండోది దైవాన్ని పొందాలి పొందాలి అనే విషయం కూడా ఒక పెద్ద కోరికే. అది కూడా ఒక ఆబ్స్టికల్లే అని కృష్ణమూర్తి గారే కాదు మిగతా వాళ్ళు కూడా చూడండి అని చెప్పారు. అంటే కాదు కదా, సో మనం చెప్పాలంటే పొందాలని కోరిక anything. కాదు, అక్కడ ఉన్నదే దైవం. ఇవన్నీ వదిలేస్తే ఉండేదే దైవం. మనం ఏం చేస్తున్నాం, అది దైవం రాకుండా అన్ని అడ్డుకుంటున్నాం. అది 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 బోధపడాలి. అలా లేకుండా మనస్సుని శాంతంగా ఉంచుకోగలగడం, యాజ్ ఇట్ ఈస్ గా విషయాన్ని చూడగలగడం, అలా మనస్సు తాలూకా ప్రవర్తనని లేకుండా చూడాలి. చూస్తే నీకు అక్కడ ఉన్నదే దైవం, అంటే ఆ స్థితే ఫ్రీడమ్. అది అలా అంటే ఈ ఇవన్నీ మనకి పార్ట్ అండ్ పార్సల్ గా లోపల లోపల చొచ్చుకుపోయాయి. అవును. నేను అందుకని ఏదో మాటల మధ్యలో మనం అంటే ఇప్పుడు కార్తీక సోమవారాలు ఇవన్నీ ఉంటాయి. చాలా మంది కార్తీక సోమవారాల నాడు ఉపవాసం చేసి పూజలు చేసి ఇవన్నీ చేస్తారు, అభిషేకాలు. అవి మంచిదే, కానీ అవి చెయ్యకపోయినంత మాత్రాన నువ్వు ఏదో తప్పు చేసేవనేటువంటి ఫీలింగ్ మాత్రం ఉండక్కర్లేదు అని అనుకుంటున్నాను. ఉపవాసం చేయడం శరీరానికి మంచిది, పూజ అంటే చేయడం కార్తీక అనేది కూడా సోమవారమే ఒక చెయ్యాలి ఏంటి, ఎప్పుడూ చెయ్యాలి. చెయ్యాలి. అది ఏ విధంగానైనా నువ్వు ఇంకో విధంగా, అది మనం ఏంటంటే పాతుకుపోయి మనం చెయ్యకపోతే అదేమో తప్పు చేసాము అని మనం ఫీల్ అవ్వడం, ఇంకోళ్ళ చేత కూడా అలా చూడబడడం. అంటే మరోళ్ళు కూడా అలాగే మనం చూస్తారు, ఇదేమిటి వీళ్ళు ఇలా ఉన్నారు సుమి అని చెప్పి. బట్ ఫర్ ఆల్ దిస్ ఎందుకంటే ట్రెడిషన్ అన్నది మనకి లోపల లోపల వేళ్లతో వెళ్ళిపోయింది, దాన్ని తీయడం మనకు కష్టం అయిపోతుంది. ఇప్పుడు మొన్న దసరాకి నేను ఏమీ చేయలే, ఈసారి నాగుల చవితికి ఏమీ జరగలే. అంటే తెచ్చేది వస్తువులు లేవు, నాగులు అయినా నాకు ఏమి ఇంప్రెషన్ రాలే. ఎందుకంటే అవి సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే వాటి ఎఫెక్ట్ మన మీద ఉండదు, అవగాహన చేసుకోవాలి. అలా పూజ అవి వదిలేసిన నిరీశ్వరవాదం కాదు, అసలైన ఈశ్వరతత్వం అప్పుడే ఉంటుంది. అవును అవును. అంటే చేసినప్పుడు కూడా నేను చేసేసాను కదా గొప్ప అయిపోయాను అనేటువంటి ఫీలింగ్ కూడా ఉండకూడదు. అవసరం ఏమిటిట అంటే మామూలుగా అయితే అది ఏదో ఆటలాగా చెయ్యాలి తప్ప దానివల్ల మనకేమీ కూడా ఆశించడానికి లేదు కదా. ఆశింపు ఎక్కడో సబ్ కాన్షియస్ లో ఉంటే చేస్తాం, ఆ సబ్ కాన్షియస్ ఆశింపు వదిలేసారు అదే అనుకో, అదే ఎక్కడో ఉంటుంది, ఏదో ఆ ఫలితం కోల్పోతున్నాం, ఏదో అయిపోతుంది మనకి అనే భయమే వీటన్నిటికీ కారణం. రమణ గారు మీరు మాట్లాడుతున్నారు, నేను ఇందాక ఆపాను. నారాయణ గారికి టైం అయిపోతుందని ఆపాను, చెప్పండి.
లేదమ్మా, అర్థమైందమ్మా. అంటే అన్నిటితో కండిషనింగ్ అయిపోయిన ఉన్న మైండ్ ఎంత ఇదిగా ఉంటుందని దానికోసం క్లారిటీగా అర్థమైంది బాగానే. అంటే ప్రతి దాంట్లోని కూడా అంటే అది అవ్వకూడదు అన్నది కూడా ఒక కండిషన్ అయిన విషయం బాగా ఆయన తెలియజేశారు. రెండు ఒకే స్థితికి చెందినవి, రెండు ఒకటే. అవ్వకూడదని కాదు, అందులోంచి దాన్ని మీరు బయటపడ్డం ఎలాగా అని ఆయనకి ఒక కోరిక అవగాహన చేసి. గట్టిగా వచ్చేసింది. అవునమ్మా, అదే అదే. ఉమ్. అంటే మనకి ఇంకా అంతవరకు రాలేదు. ఏమంటారు? ఆయన అవునమ్మా, అవును. ఆయన మనం రియలైజ్ చేయలేదు కండిషనింగ్ మనకి రాంగ్ గా ఉందని. ఆయన రియలైజ్ అవును, చేశారు కనుక ఆయన రియలైజ్ చేశారు కనుక. మనం ఎస్. ఏమోని ఏదో లాగా ఎక్కడో దానివల్ల ఏదో ఉంటుంది అని ఆ ఏదో. కోరికని ఆ అవును, మనస్సులో బాగా పాతుకుపోయింది మనకి. అమ్మో ఇవి చెయ్యపోతే ఏంటైపోతుందో అవును. ఏదో అంటూ ఒక తృప్తి సందర్భంలో పడిపోతున్నాం. ఏదో భగవంతుడు చూసి. దొరికాడని ఇంకా ప్రయత్నించాం. ఆయన దొరికిపోయాడు కదా అనేసుకుంటాం. అవునమ్మా. మనకి దొరకలేదన్న సత్యాన్ని కూడా మనం గ్రహించట్లేదు. తిరుపతి వెళ్ళారు, దేవుణ్ణి చూసేసాను అంటారు. ఎక్కడ దేవుణ్ణి చూశారు? చూడలేదన్న సత్యం మనకు తెలియాలి. అవును. రాంబుద్ధుడు గారు మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. అదే మేడం, అంటే ఇప్పుడు కండిషన్ లో ఉన్నాము అని ఒక ఫీలింగ్ ఒకటి. అయితే దేవునికి మనకు కనెక్షన్ కావాలి అంటే కండిషన్లో ఉండాలి అనేది ఒకటి, ఒక సాంప్రదాయాన్ని మనకు పెట్టారు. ఒక అంటే కండిషనింగ్, పూజల్లో. ఆ సాంప్రదాయాన్ని కండిషనింగ్ అంటున్నాం కదా. అదో కండిషనింగ్ మనకు ఉండిపోయింది. అవును పూజ మేడం. అంటే చేయకపోతే దేవునితో కనెక్ట్ కావాలి అంటే ఇవి పాటించాలి అనేది ఒక గట్టి ఇది ట్రెడిషన్ అనేది ఒకటి పెట్టారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అవి అవి లేనివాడు నిరీశ్వరవాది, అంటే హేతువాది. వాడికి ఇంకా అసలు దేవునితోటి టచ్ లేదు అనేది కొంతమంది అలాగా. అయితే అది ఉంటేనే దేవునికి మనకు కనెక్షన్ ఉంటుంది. అది ఏమాత్రం అది లేకపోయినా పోతే ఇంకా మనకు కనెక్షన్ పోతుంది అనే భయం వల్ల ఆ కండిషన్లోకి వెళ్ళిపోతున్నాము. ప్రతి ఒక్కటి చేస్తున్నాము. అయితే ఆ కండిషన్లో తృప్తి ఉందా అంటే ఉండడం లేదు. ఎక్కడ అంటే మనం మనకు తృప్తి లేకపోవడానికి కారణం ఏంటంటే కోరిక ఉంటుంది. అంటే ఇది చేస్తే అది అవుతుంది, అది చేస్తే ఇది రావాలి. ఈ కోరిక అనే వెనక బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో దాని వలన ఏమవుతుంది అంటే కోరికను ముందు పెట్టి కండిషన్లో భాగంగా మనం జపము పూజ ఏదో చేస్తున్నాము. చేసిన తర్వాత దాని రిజల్ట్ మనకు స్పష్టంగా కనిపించాలి. కోరికతోటి ఉన్న ఆ రిజల్ట్ ఒక్కోసారి కనిపిస్తుంది. కనిపించినప్పుడేమో నేను మంచిగా పూజ చేశాను, నేను జపం చేశాను, నాకు ఓకే వచ్చింది. అయితే కనిపించలేనప్పుడు ఒక భయం పట్టుకుంటుంది. ఏంటంటే నేను సరిగా చేయలేదేమో, అందుకే ఇది రాలేదు. అయితే దాన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని ఒక గురువులు కావచ్చు, ఒక పెద్దలు కావచ్చు, ఏం చెప్తున్నారంటే నీవు కరెక్ట్గా ఒక పద్ధతిలో చేయలేదు కాబట్టి నీకు ఈ రిజల్ట్ రాలేదు, నువ్వు మనస్ఫూర్తిగా చేస్తే వస్తుంది అనే ఒక భయం పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే నేను ఆ స్థాయికి ఇంకా చేయలేదు కాబట్టి ఇంకా చేయాలి అంటే ఒక పూజ అంటే బాగా ఒక్కటే చేస్తే అనుకరించాలని. సరిపోదు. పూజ ఒక్కటే చేస్తే సరిపోదు, జపం చేయాలి, జపం ఒకటే చేస్తే సరిపోదు, ధ్యానం చేయాలి, ధ్యానం ఒకటే చేస్తే సరిపోదు, ధర్మం చేయాలి, ధర్మం ఒకటే చేస్తే ఇట్లా దానం చేయాలి. ఇలా 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 అంటే ఒక చిన్న దారంతో మొదలైనది ఆ దారాన్ని చుట్టుకుంటూ ఇంకా అలాగ పోతూనే ఉన్నాము. అది అంటే మనం ముడులు వేసుకుంటూ పోతున్నాము. అంటే మనల్ని మనం బంధించుకుంటూ ముందుకెళ్తూనే ఉన్నాము. కానీ ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ ఎలా లింక్ చేస్తున్నామంటే అది ఈ జన్మ అంటే ఇలా చేసుకుంటూ ఉన్న ఈ సంవత్సరాలు గడిచిపోతాయి. జన్మ దగ్గరకు వచ్చేస్తుంది, చావో ఏదో వస్తుంది. ఆ చావు కూడా వస్తుంది, పోతాము. అయిన తర్వాత
అయితే మళ్ళీ దానికి కూడా ఏం చెప్పారంటే ఈ జన్మ సరిపోదు, ఎన్నో జన్మలు కావాలి. అంటే ఆ, మన పాపరాశి కానీ లేకపోతే మన ఇది కానీ భస్మం కావాలంటే జన్మలు పట్టే పరిస్థితి ఉంది, కాబట్టి అది కంటిన్యూ చేసుకుంటూ ముందుకు పోవాలనే ఒక మళ్ళీ దాంట్లో అదొకటి పెట్టారు. కాబట్టి ఇలాగా నిరంతరంగా ఇదొక సైకిల్గా పోతూనే ఉంది. అంటే మనము ఆ దేవునికి ఎంత దగ్గరకు వచ్చాము, మనం ఎంత దూరంలో ఉండే వాళ్ళము, ఎంత దగ్గరకు వచ్చాము, ఈ కొలతలతోటి సరిపోతుంది. ఇంకొకటి ఓ కొంతమంది ఏం చెప్తారంటే నువ్వు చాలా దగ్గరకు వచ్చినావు ఇవన్నీ చేయడం వలన దేవునికి ఇంకొక 4-5 అడుగులు దూరంలో ఉన్నావు అని ఒకరు చెప్తారు. ఇంకొకరు ఏం చెప్తారంటే అట్లా కాదు, నువ్వు ఇంకా దూరంగా ఉన్న అంటే ఒక స్పష్టత లేని, అంటే ఒక స్పష్టత లేని ప్రయాణం ఇలా సాగిపోతూనే ఉంది. అంటే దేవునికి ఎంత దూరంలో ఉన్నాము, ఎంత జానా బెత్తడు, ఎంత దూరం, ఇది కొలుసుకోవడానికి, ఇది చేయడానికి, మళ్ళీ అంటే నేను మళ్ళీ ఇంకా కొన్ని చేయాలి, ఇలాగనే గడిచిపోతుంది. ఆ యొక్క పరంపరలో అట్లాగే ఇదైపోతుంది. అయితే దీని నుంచి కండిషన్ అంటే దీని నుంచి బయటికి వస్తే అంతా అంతా అదే అని మీరు చెప్తున్నారు. అంటే నాకేందంటే అంటే దేవుని పట్టుకోవాలి అంటే ఏదో ఒక ఒక మార్గాన్ని మనం తీసుకుంటే ముందుకెళ్తే అవుతుంది అని చెప్తున్నారు, కాబట్టి ఏదో ఒకటి పట్టుకోవాలి కదా. అయితే వదిలేస్తే దేవుడు నా దగ్గరకు వస్తాడు అనేది అర్థం కాని పరిస్థితి. ఎలాగంటే ఇప్పుడు అంటే ఈ యొక్క తత్వాన్ని గట్టిగా అర్థం చేసుకుంటే, అంటే ఇదంతా ఈ ప్రక్రియ అంతా జరిగేదంతా మనసు యొక్క స్థితిలో జరుగుతుంది. అంటే కృష్ణమూర్తి గారు చెప్పే పరిస్థితి ఏంటంటే ఈ యొక్క ప్రక్రియ అంటే జన్మలో గాని ఇంకా ఏదైనా గాని రాంబుద్రి గారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు కాదు, మీకు అనిపించినది అక్కడ మెయిన్. అదే అంటే ఇప్పుడు ఈ అంటే నాకు అనిపించింది ఏంటంటే మేడం, ఇంకా దీంట్లో ఇంత అవసరం లేదు. నాకు అనిపించింది ఏంటంటే వీటన్నిటి నుంచి బయట పడతాం కరెక్టే, మరి ఆ దారి ఏదైతే ఉంది కదా, ఆ దారిని అంటే ఆ దారి మనకు డిస్కనెక్ట్ అవుతాదేమో. అంటే ఒక మార్గాన్ని పట్టుకొని ముందుకైతే వెళ్ళాలి కదా, అది లేనప్పుడు అంటే ఇప్పుడు రాంబుద్రి గారు వెళ్ళాలి కదా అన్నది మీకున్న కండిషనింగ్. ఎందుకంటే ఒకసారి వినండి, కైవల్యోపనిషత్తులో ఏం చెప్పారు? నా కర్మణ, ఏ కర్మ వల్ల గాని, నా ప్రజయా అంటే ఆఫ్ స్ప్రింగ్స్ పిల్లల వల్ల గాని, మనవల వల్ల గాని, నా ధనేనా ధనం వల్ల గాని మనకి ఆ అమృతత్వ మానసం దొరకదు. వాటి వల్ల మనకు దొరికేది కాదు. ఏ ప్రక్రియలు చేసినా మీరు ప్రక్రియల్లో కొట్టుకుపోతూనే ఉంటారు. మన ట్రెడిషన్ ఒకసారి వినండి, ఇప్పుడు మీ లోపల ట్రెడిషన్ ఇచ్చిన కండిషనింగ్ కి మీరు గట్టిగా కట్టుకుపోయి ఉన్నారు, పట్టుబడిపోయారు. అమ్మో ఇది చెయ్యకపోతే అది ఏం చేస్తాం, ఇదంతా మీ మనసు వైపిస్తోంది. ఆ మనస్సు నిశ్చలం అయితే ఏమిటి అక్కడ చేస్తారు? అప్పుడు ఉన్నదే పరమాత్ముడు అక్కడ. అది ఈ ప్రక్రియలన్నీ చేయడం వెనకాల చేస్తూ అసలైన దైవాన్ని కప్పేస్తున్నాం. మీకు అర్థమైందా? అంటే ఇక్కడ సాధకుడు గ్రహించాల్సింది ఏంటంటే మనసు నిశ్చలమైతే ఉన్నది అదే, కాబట్టి ఆ మనస్సు కండిషన్ లోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు లాస్ట్ నేను ఆ కండిషన్ నుంచి బయటికి రావాలనేది కూడా మనసు పరిధిలోనే జరుగుతుంది. కాబట్టి ఈ కండిషన్ లో ఉండడము ఎంత ఇదో, కండిషన్ నుంచి బయటపడాలనే కోరిక కూడా అంతే బలంగా ఉంది. కాబట్టి అవి రెండిటికి విలువ లేదు. అవి రెండింటిని వదిలేసి అంటే అవి రెండింటిని వదిలేయడం అంటే మనసు యొక్క స్థితిని వదిలేస్తే మిగిలేది అదే అనేది గ్రహించాలి అనేది ఇక్కడ అర్థమవుతుంది. వినండి, ఇవి చెయ్యకపోతే మరో పద్ధతి, ఆ పద్ధతే మనం కట్టుబడేస్తుంది మనం. అవునా? మనం ఏంటి కోరుతాం? ఈ పద్ధతి వదిలేస్తే, అది పద్ధతి కాకపోతే ఈ రకమైన ప్రక్రియ వదిలేస్తే మరో కర్మకాండ పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలి మనం? అవేమీ లేకుండా అవదా? అవే కదా మన కవర్ చేసేస్తున్నాయి దైవాన్ని. అయితే ఇక్కడ అంత డీప్ రూట్ ను పట్టుకున్న వాడికే మోక్షం దొరుకుతుంది. మోక్షం అంటే ఇప్పుడు మనసును
మనిషి నుంచి విడిపోగలుగుతున్నాడు, కానీ అది పట్టుకోవడానికి చేతగాని ఒక తత్వము అనేది ఆ తత్వాన్ని పట్టుకోలేకపోయినప్పుడు రెండిటికి చెడ్డ అవును, రేవడిలాగా వీళ్ళు పూజలు అవుతుందేమో. చేస్తూ అహంకరిస్తూనే ఉన్నారు, అహంకారం పోదు. అవునా? మనకి మానసికమైనటువంటి పరిశుద్ధత ఎప్పుడు రావట్లేదు. ఇవి చేసేసాం, అవి చేసేసాం, అట్లా ఇంకా వెళ్ళాలి, అలా అక్కడికి పరిగెట్టాలి, ఈ పరుగులే మనకి మిగులుతున్నాయి. ఏమైనా పొందుతున్నావా అని క్వశ్చన్ వేసుకుంటే పొందేమన్న భ్రాంతిలో జీవిస్తున్నాం. అంటే అక్కడ ఒక ప్రయత్నం జరుగుతుందనే తృప్తి ఉంటుంది కదా, ఇక్కడ అది ఇక్కడ ప్రయత్నంతో ప్రయత్నాన్ని కూడా వచ్చేది ఆపేసిన. కదా. ఆ తృప్తితోటే మనం సంతృప్తి పడిపోయి జన్మ జన్మలు గడిపేస్తాం, అసలైంది దొరకకుండా. అదే గ్రాటిఫికేషన్ అన్నారు. గ్రాటిఫికేషన్ అంత ముఖ్యమైనది కాదు. ఆ తృప్తి ముఖ్యమైతే మనకు తృప్తి ఎన్నో రకాలుగా వస్తుంది. డ్రింక్ అంటే చేసిన ఇప్పుడు వాడికి డ్రింక్ చేస్తే తృప్తి. మార్గం మార్చుకోవాల్సిన అవసరం లేదా మేడం? మార్గం మార్గం మార్చుకోవాల్సిన అవసరం లేదండి, లేదా అంటే? దానికి మార్గమే లేదు. ఇప్పుడు మనకు అది ఎంత అలవాటు అయిపోయిందంటే మన నరాల్లో జీర్ణించుకుపోయింది. అలా కాకుండా జీవించడం అంటే ఆ మనస్సు నిశ్చలం చేసుకోవడం అన్నది మనకి అది ఎలా ఉందంటే ఆ పరమాత్మ తత్వం ఏమో పనికిరాంది, ఈ విగ్రహాల్లోని మనం అనుకున్నదే రైటు అన్న దానికి అలవాటు అయిపోయాం. పరమాత్మ తత్వం అన్న విలువ లేనిది, అది ఉందో లేదో ఈ విగ్రహాల్లో ఉన్నవాడు నేను భావించాను గనక ఉన్నాడు, నా భావన వల్లే ఉన్నాడు, అక్కడ నేను భావించట్లేదు. అంటే విగ్రహంలో ఉన్న బాబా భావన కూడా ఉంటాడు. ఉన్న భావన కూడా పోతే అంటే దానికి ఇంకా ఉన్న అంటే మీ భావన కూడా భావనని మీరు వదిలేసుకున్నాము. ఆరాధిస్తున్నారు, ఆ భావనను ఆరాధించడం వల్ల మీరు బందీకృతులు అయిపోతున్నారు. మరి భావంలోనే ఉందంటారు కదా మేడం, అంటే భావము ఇది చూడండి అనేది చూడండి, అది ఎవరంటారు అది కాదు, ఆ భావనల్లో మనం కొట్టుకుపోతున్నాం. అవునా? మిగతా వాళ్ళందరి సంగతి మీరు వదిలేండి. ఇక్కడ ఆయన మహావాక్యాలనే చెప్పారు కదండి, ఆల్రెడీ ఎండ్ తెలిసినప్పుడు డిస్కవరీ ఉంటదని. అంటారు అంటారు అన్నది కాదు, ఇక్కడ మనం యథార్థంగా చూడాలి కదా. అవునా? అవును చూసినప్పుడు మేడం. ఈ భావనలనే ఆరాధిస్తున్నాం మనం, వాటి వల్ల వచ్చిన తృప్తిని. అర్థమైందా? అది 100% కరెక్ట్ మేడం. అంటే ఇప్పుడు అలాగా ఏ మీరే మన కాదు, మెజారిటీ అందరూ అదే చేస్తున్నారండి. అలా ఉన్నారని ఆయన కూడా చూడండి, విన్నాక కూడా కొన్నాళ్ళు అలా ఉన్నాక ఆయన లోపల కలిచేసినట్టు కొన్నాళ్ళు అయ్యాక అలా ఆయనకు అనిపించింది. ఎందుకు? వదలడం అంత సులువు కాదు గనక. కానీ మనం చూసుకోగలగాలి, మనం ఎన్ని విశ్వాసాల మీద ఆధారపడి ఉన్నామో. నన్ను అందరూ ఇష్టపడతారనే విశ్వాసం లేకపోతే నేను బతకలేనా? అలా మనం చూసుకోవాలండి. అప్పుడే మనిషికి రియాలిటీ అన్న దానికి దగ్గర అవుతారు. నేను చెప్పిన మాటలు కటువుగా మీకు బాధిస్తాయి అనే యథార్థాన్ని నేను తెలుసుకోవాలి కదండి. బాధిస్తాయి కనుక చెప్పడం మానేస్తామా? అవును మేడం. అంటే సత్యాన్ని సత్యంగా చెప్పాల్సిందే గాని అలాగే మీ దగ్గర నుంచి ద్వేషం రావచ్చు. ఉదాహరణగా చెప్తున్నాను, మీరు ద్వేషించకపోయినా నాకు చాలా చోట్ల నుంచి వస్తాయి కదండి. నన్ను ద్వేషిస్తారు, పగతో చూస్తారు, నా హాని చేయాలని చూస్తారు. ఇవన్నిటికీ రెడీ అవుతాం కదండి. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఫలితం ఏదైనా దాంతో కాకుండా మనం యథార్థాన్ని గ్రహించగలుగుతున్నామా లేదా. ఇప్పుడు ఆ పాములు ఏమైనా శపించేస్తాయేమో, లేకపోతే ఎలాగోలాగా వచ్చి నన్ను కరిచేస్తుందేమో, ఈ భయం లేకపోతే ఆ పాలే తాగదుట. దానికేమో అది డిస్టర్బెన్స్ కూడా, మనం వేసిన పాలు. కానీ వాటిలో అదే పాముని ఆ నాగుల చవితి నాడు పూజిస్తారు, మరో రోజు ఇంటికి వస్తే చంపేస్తారు. కుక్కని చీచి అంటారు, కాలభైరవుడు గుడికి వెళ్తారు. ఎంత మనుషులు చేసేది ఏం చెప్పండి. కుక్క వస్తే కుక్క ముట్టుకుంటా, చిచ్చి. అవును మేడం. ఇప్పుడు కాలభైరవుడు గుడికి మాత్రం ఆ విగ్రహాని కోసం వెళ్ళిపోతారు. భీంపురి స్వామిజీ ఏమన్నారు? విగ్రహం కంటే బతికున్న దాంట్లోనే పవర్ ఎక్కువ ఉంటుంది. కుక్కని అలా కనిపిస్తే చాలు చిచ్చి చిచ్చి అంటాం. ఎందుకు అనాలి దాన్ని? అది మనలాంటిదే కదా. మరి బాబా గారిని ఆరాధిస్తారు, బాబా గారు కుక్క పిల్లి అందరితో కలిసి సమపంక్తిని భోజనం చేశారు. మనం కుక్క ముట్టుకున్న ప్లేట్ కూడా పట్టుకోము. అంటే ఆ ఏకత్వ స్థితి అనే దానికి నేను మీకు ఉదాహరణగా చెప్తున్నానండి. అంటే మన లోపల ఈ భావాలన్నీ ఏం చేస్తున్నాయంటే అసలైనటువంటి ఆత్మతత్వాన్ని దూరం చేస్తున్నాయి, మనం తెలుసుకోకుండా. వీటినే పట్టుకుని చనిపోతాం, మళ్ళీ మన నెక్స్ట్ బర్త్ లో ఇలాగే పుడతాం, ఇప్పుడు చేసిన వాటి యొక్క ఎఫెక్ట్ తోటే జీవిస్తాం.
అది ఒకసారి బ్రేక్ చేయాలి కదా మనం. బ్రేక్ చేయాలి మేడం. అయితే మరో ఇక్కడ పద్ధతి అదే ఎందుకు ఉండాలి చెప్పారు అక్కడ? కదా. మరో పద్ధతి కోసం ఎందుకు మనం మరో అనుకరణ కోసం ఎందుకు ప్రయత్నించాలి? అంటే ఇందాక మీరు చెప్పింది అన్నిటికీ సమాధానం అవుతుంది మేడం. ఏది? మీరు చెప్పిన విషయం ఏది అంటే ఆ అసలు అంతిమంగా మనం చూడాల్సిన విషయాన్ని మనం చూడకోకుండా మనం మధ్య మధ్యలోనే అన్ని మనకై మనం చుట్టుకుంటూ, అంటే కర్మను చుట్టుకుంటూ మనం దాన్నే గొప్ప ప్రయాణం అనుకుంటున్నాం. అంటే గమ్యం, అంటే దేవుని వైపు ప్రయాణం అనుకుంటున్నాం. ఏంటంటే కండిషన్ ఇంకా చుట్టుకుంటూ ఇప్పుడు లాస్ట్ కి మీరు ఏం చెప్పారంటే ఉమ్, అణువులో భగవంతుణ్ణి గుర్తించకోకుండా, అంటే మనకు ఫైనల్ గా మనం ఆ స్థితికి చేరినప్పుడు అణువులో భగవంతుణ్ణి గుర్తించే స్థితి వస్తుంది. అది లేకోకుండా మనం ఇందాక కుక్క కనిపిస్తే తంతాము, కాలభైరవుని దగ్గర పూజిస్తాం, ఇలాగ కొన్ని ఉదాహరణలు చెప్పారు. అంటే ఏమో అణువణువులో నాగుల ఆయనను చవితి నాడు ఉపవాసం చేస్తారు, పాలు పోస్తారు, అక్కడేమో నీ పెద్ద పటాకీలు వెలిగిస్తారు, వాటికి ఎంత డిస్టర్బెన్స్ అయినా అవి కనబడితే చంపేస్తాం ఇంకో రోజు. అవి మనకి హాని అవును మేడం. చేయకపోయినా వాటి కూరల్లో విషం ఉంది కదా, కలునకు నిలువెల్ల విషం. అంటే ఈ ఈ ఈ లెక్కన చూస్తే మనం జీవించే విధానంలో ప్రతి అడుగులో తప్పు జరుగుతుందనేది గ్రహించాలి. అది అది వాస్తవం. మనం అది గ్రహించకుండా ఇంకా ఆ, మన మన ధోరణిలో మనం చేసుకుంటూ పోతున్నాం అనేది అర్థమవుతుంది మేడం. మన సబ్ కాన్షియస్ నమ్మకాలతో మనం జీవిస్తాం, తృప్తి పడిపోతున్నాం. అవును ఈ మేడం. లోపల మీ మిత్రుడు వస్తాడు, ఏంటి నువ్వు నాగుల చవితి పూజ చేయలేదా, ఎంత అపరాధం చేసావు అంటే మీకు కొంచెం పలచబడుతున్న నమ్మకం అంతా మళ్ళీ కొంచెం గట్టిగా అయిపోతుంది. అవును మేడం. అంటే ఇది ఏమవుతుందంటే ఆచారాలను వదిలేసినంత మాత్రాన నిరీశ్వర వాదం వైపు వెళ్తున్నామని మనం అనుకోవద్దు. ఆచారాన్ని వదిలేసినా అంతటా చూడగలిగే స్థితిని మనం ఏర్పరచుకుంటే ఆయనను మనం చేరుకోవచ్చు వదిలేస్తే అది అనేది వస్తూనే ఉంటుంది. గ్రహించాలి. ఎలా అంటే చూడండి, ఈ ఆచారాలు పట్టుకుని వేలాడుతున్నంతసేపు మన ఆచారం ఎలా ఉందంటే, జీవం లేని విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడు, జీవం ఉన్న వాటిలో లేడు అని అది అవును మేడం. దాన్ని మనం గ్రహించాలి కదండి. మనం ఆలోచించి చూసుకోవాలి, ఎవరంతటి వారు. అలాగే ఎక్కడా అవును మేడం. చెప్పలేదు కదా. అవును మేడం. అంటే అదే ఒక ఉదాహరణ అమ్మగారు చెప్పారు. అంటే అమృతానందమయ్య గారు ఒక వస్తువును కాలుతో, అంటే జీవం లేని వస్తువును కాలుతో నిర్లక్ష్యంగా తన్నినా కూడా అది పాపం అవుతుంది, ఎందుకంటే అక్కడ కూడా ఉంది, దానికి క్షమాపణ చెప్పుకోవాలి అని అని చెప్పారు. అట్లా కరెక్ట్. అది అంటే ఇది ఆ ఆమె చెప్పినప్పుడు మనకు అర్థం అదే కాలేదు. అంటే బ్లెవెన్స్ అక్కడ కి లేని చెప్తారు, జీవం లేని వస్తువు లేదని. ఉమ్, అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనం ఎంత నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది మేడం. అది అంటే అది ఇది అది అర్థం చేసుకోవడం వల్ల మనకేం డేంజర్ రాదండి, అసలైన తత్వం వైపు వెళ్తాం. ఇప్పుడు అంటే నాకు అతి బాధ ఎందుకు సున్నితత్వం వైపు కలగలేదు, వెళ్తున్నాం ఏమీ మేడం. చెయ్యకపోయినా ఉమ్, అంటే ఆ ఆ, కొంత విశ్వాసం అనే దాని మీద కూడా పూర్తి అవగాహన ఆ, అవుతే, ఇప్పుడు మీరు ఉమ్, ముట్టుకున్నది ఆ ఆ, ఉమ్. తప్పు వస్తువు అని మీకు తెలిసాక దాన్ని వదిలేస్తారు కదండి. ఉట్టి రాయి ఇదేదో వజ్రం అనుకున్నాను అనుకుంటారు, అది వజ్రం కాదు ఉట్టి రాయే అన్నాక దాన్ని పడేస్తున్నారు కదా. అవును మేడం. అలాగే నమ్మకాల్లో కూడా ఇవేమీ వీటికి బలం లేనివి అని తెలిసాక వాటంతటా అవి డ్రాప్ అయిపోతాయి. అవును మేడం. ఓకే అది మేడం, చాలా గొప్ప సంపూర్ణంగా ఉంది మేడం. అవగాహన చేసుకోవాలి అంతే మనం. అవును మేడం. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే నువ్వు అవన్నీ వదులుతున్నావు, కానీ ఆ ఆ ఆచార వ్యవహారాలను వదులుతున్నావు, కానీ ప్రతి చోట అణువులో నువ్వు ఆయనను గుర్తించగలగాలి. మళ్ళీ ఆ స్థితిలో ఉంటేనే మీరు నువ్వు ఆ వదిలితే మీ మార్గంలో మనసు ఉన్నట్టు. నిశ్చలం అవుతే ఉన్నదే మీరు గుర్తించగలగడం ఏమక్కర్లే, గలిగేవాడు లేడు, అదే ఉంటుంది అక్కడ. అ- అవును మేడం. అవును మేడం. ఆటోమేటిక్ గా అంటే ఏదైతే మనను మనను